వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ఏఐ వచ్చిన తర్వాత టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. కంప్యూటర్ యుగం నుంచి ఏఐ యుగానికి ప్రపంచం అడుగుపెట్టింది. జీవితం సులభతరం కావాల్సిన ఈ సాంకేతికతను కొందరు దుర్వినియోగం చేస్తూ సమాజానికి ప్రమాదంగా మారుస్తున్నారు. ముఖ్యంగా సినీ ప్రముఖులు, సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని డీప్ ఫేక్ వీడియోలు, అసభ్యకర కంటెంట్ను సృష్టించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. పొలిటికల్ లీడర్స్, సినీ ప్రముఖులు, సెలబ్రిటీలను టార్గెట్ చేసుకుని అసభ్యకర మెసేజ్లు పెడుతున్నారు. అమితాబ్ బచ్చన్ నుంచి చిరంజీవి వరకు డీప్ ఫేక్ వీడియోల బారిన పడిన వాళ్లే. మరికొందరైతే అసభ్యకరమైన అడల్ట్ కంటెంట్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి రాక్షసానందం పొందుతున్నారు. సోషల్ మీడియాను మంచికి, చెడుకి రెండిటికి యూజ్ చేస్తున్నారు. ఉపయోగించే విధానాన్ని బట్టి దాని రిజల్ట్ ఉంటుంది. అందుకే సోషల్ మీడియా రెండు వైపులా పదునున్న కత్తి లాంటిదని అంటుంటారు. ఎంతో మంది సమాజంలో పలు మార్పులు తీసుకొస్తే ఇంకొందరు మాత్రం అసభ్యకర కామెంట్స్, రెచ్చగొట్టే పోస్టులతో ఇతరులపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పొలిటీషియన్లు, సినీ సెలబ్రిటీలపై ట్రోలింగ్ ఎక్కువగా జరుగుతున్నాయి. దేనికైనా హద్దు అనేది ఉంటుంది, కానీ ఆ హద్దుల్ని దాటి మితిమీరిపోతున్నారు కొందరు ఆకతాయిలు. మరికొందరు కాసుల కకృతితో డీప్ ఫేక్ వీడియోలను వదులుతున్నారు. ఇలాంటి వారి పట్ల ఎంత కఠినంగా వ్యవహరించినా వారి పద్ధతిలో మార్పు రావడం లేదు. అనుమతి లేకుండా వారి ఫోటోలు, వీడియోలను వాడుతున్నారు. ఫేక్ ఫోటోలు, వీడియోలను క్రియేట్ చేసి వాటిని నెట్టింట వైరల్ చేస్తుండటంతో ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు కోర్టును కూడా ఆశ్రయించాల్సి వస్తోంది. ఈ ట్రోలింగ్ వల్ల సదరు సెలబ్రిటీలు, వారి కుటుంబ సభ్యులపై ఎఫెక్ట్ పడుతోంది. ఏఐ డీప్ ఫేక్లు మరోసారి సంచలనం సృష్టిస్తున్నాయి. టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీలను టార్గెట్ చేస్తూ అసభ్యకర కంటెంట్ వైరల్ కావడంతో ఆమె భావోద్వేగంతో స్పందించారు. ఏఐ దుర్వినియోగంపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఏఐ సాయంతో సృష్టిస్తున్న అసభ్యకరమైన, నిరాధారమైన కంటెంట్ను దయచేసి ఎవరూ ప్రోత్సహించవద్దని చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. టెక్నాలజీని వినియోగించుకోవడానికి, దుర్వినియోగం చేయడానికి చాలా తేడా ఉంది. సాంకేతికత జీవితాన్ని సులభతరం చేయడానికే కానీ సంక్లిష్టం చేయడానికి కాదని తాను భావిస్తున్నానని శ్రీలీల పోస్టులో తెలిపారు. ఈ రంగంలో ఉన్న ప్రతి మహిళ కూడా ఎవరో ఒకరికి కూతురు, సోదరి, స్నేహితురాలు అని గుర్తుంచుకోవాలన్నారు. తాము సురక్షితమైన వాతావరణంలో ఉన్నామనే భరోసాతోనే సినీ ఇండస్ట్రీలో పనిచేయాలని కోరుకుంటున్నామని తెలిపారు. తన పని ఒత్తిడి, షెడ్యూళ్ల కారణంగా ఆన్లైన్లో జరుగుతున్న చాలా విషయాలు తన దృష్టికి రాలేదని, శ్రేయోభిలాషులు చెప్పడంతోనే ఈ విషయం తెలిసిందని శ్రీలీల వివరించారు. ఫేక్ కంటెంట్ పరిణామం తనను తీవ్రంగా కలిచివేసిందని, మానసికంగా కుంగదీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తనలాగే తోటి నటీనటులు కూడా ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని, అందరి తరపున తాను మాట్లాడుతున్నానని అన్నారు. ఈ వ్యవహారాన్ని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. శ్రీలీల కంటే ముందే చాలా మంది స్టార్ హీరోయిన్స్ ఏఐ ఫోటోలతో ఆందోళన వ్యక్తం చేశారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న, మరో స్టార్ బ్యూటీ మృణాల్ ఠాకూర్, అలాగే మొన్ననే ప్రియాంక, అరుళ్ మోహన్లు చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు.